మా డాడీ కాకరకాయ కర్రీ వండుతాను. కాకరకాయ కర్రీకి కళ్యాణ్ మగ్గా కాకరకాయ కర్రీకి కళ్యాణ్ మగ్గా ఉన్నట్టు కొత్తిమీర కావన్నట్టు నేనైతే ఎవ్వి లేకుండా వండుతా కదా. ఇంకా కుడక పొడి కూడా కావన్నట. అసలు కాకరకాయ లేదేమి మా డాడీ ఇంకేడ పండుగ నేనే దొరికిందా అనుకుంటాను. కొంచెం కూర ఇస్తావు డాడీ. నీకు ఏడ పని లేదా అనే ఊకే మా ఇంటికి ఉంటే తిరుగుతావు అను. నేను చూస్తేనే అర్థమవుతుంది నిన్న ఫీలింగ్ అదే అని. నీ మీద మా పని మేము చేసుకుంటా అంటే ఊకే అడిచి ఏదో ఒకటి అనుకుంటుంటావు. వెళ్ళిపోరు వెళ్ళు అని అనుకుంటూ నేను చేసి చూస్తానైతే ఉడకపోతుంది డాడీ. కాకరకాయ ఇట్లా కట్ చేసుకోవాలి కదా డాడీ. డాడీ కాకరకాయ ఇట్లా కట్ చేసుకోవాలా. చేదు వాసన వస్తుంది. టమాటో ఇట్లా పెట్టుకోవాలి. నేనైతే గింత వేయనే నిజంగా చెప్తాను. అసలు ఆనియన్ అంత చిన్నగా కట్ చేసుకోవాలంటే ఎంత చిన్నగా తెలుసా చూపిస్తా ఉండి. ఇగో ఆనియన్ చూడండి చిన్నగా కట్ చేసింది. ఆనియన్ మిర్చి కరివేపాకు. ఎందుకు అందరూ వంటలు చూపించడానికి అందరూ ఇట్లా అనుకోకుండా ఇంకెట్లా. నేనైతే ఇట్లా అండ కానీ డాడీ నేను ఎట్లా అండుతా డాడీ ఒకసారి చెప్పు నీ మాటలు. ఇప్పుడు చెప్పు ఇక ఇప్పుడు చెప్పు నిజం చెప్పు. ఇంకా ధైర్యం వస్తలేదా చెప్పడానికి. చికెన్ కాకుండా ఎగ్ కర్రీ కాకుండా మిగతా కర్రీ ఇంకా అదృవద్దానికి నిజంగా నాకు అందరని చికెన్ నేర్చుకునే మా డాడీ దగ్గరనే. చికెన్ ఉన్న ఎగ్గు మొన్ననే నేర్చుకున్నా. ఇక మిగిలిన అన్నీ కొంచెం వండుతా కానీ మా డాడీకి నచ్చాయి. ఇక ఇంకేమంటా డాడీ పప్పుచారు అయితే వెయ్యా మొత్తానికే బ్యాంగ్ నాకు మొత్తానికి వేయరాదు పప్పుచారు. ఒక చికెన్ అయితే వండుతుంది ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి మా డాడీ దగ్గర నేర్చుకున్న చికెన్. మా డాడీ మస్తు అంటాడు కానీ ఇప్పుడు మా డాడీ కంటే నేనే మంచిగా అంటాను అని మా మమ్మీ చెప్పింది. ఏమంటావు డాడీ చికెన్ నువ్వు మంచిగా అంటావా నేనా? నిజం చెప్పు. నీ ముఖానికి చికెన్ కూడా అండొస్తుందని నన్ను నాతోనే నువ్వు కంపేర్ చేసుకుంటాను అని మా డాడీ దగ్గర ఫీలింగ్. అని మా మమ్మీని అడుగుతా చూడు కావాలంటే ఎట్లా నిజం చెప్తుంది. మమ్మీ చికెన్ నేను మంచిగా అంటానా డాడీ మంచిగా అంటాడా? చెప్పు మమ్మీ తొందరా. ఒక్కొక్కసారి నువ్వు మంచిగా అంటావు ఒక్కొక్కసారి డాడీ. బుద్ధగా అంటుంది. మొన్న ఏమని చెప్పిందంటే నువ్వే మంచిగా అంటాను డాడీ కంటే చికెన్ అని చెప్పింది. నేను మా డాడీ కాకరకాయ అంటాను. నాకైతే వేసి డాడీ నేను తినగానే మీరు కాకరకాయ అనుకుంటారు నాకు తెలుసు. అయిపోయింది కానీ మా ఇంటికి పోతాను. బాయ్ డాడీ బాయ్. పోతా వచ్చినా మ్యాంగో తిన్నా కథం ఇక పోతాను. మళ్ళీ అప్పటికి వచ్చి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని పోతా. బాయ్ డాడీ బాయ్. ఇంకా వెళ్తాను మా ఇంటికి. మమ్మీ వాళ్ళ ఇల్లు పక్కన ఉంటే ఇట్లనే ఉంటుంది మంచిగా రావచ్చు పోవచ్చు. ఓకే బాయ్. ఎండ ఈస్ కొట్టడింగ్ ఫేస్ ఈస్ టానింగ్ చెమట ఈస్ కమ్మింగ్. వచ్చేసాం మా ఇంటికి. హాయ్ ఏం చేస్తారు? టేబుల్స్ రీడింగ్ చేయమన్నా చేసిల్లా? కాసేపు చూసుకోమన్నా. రీడింగ్ వచ్చింది ఆ టేబుల్ బ్రేకా? ఓకే ఈవినింగ్ ఎస్టీ పెడతా. కాళ్ళు కాలుతున్నాయి. మా ఇంటికి కూడా బోర్ కొడుతుంది ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఈ ఎండకి ఎందుకు తిరుగుతానో ఆడుతుంది కానీ వాళ్ళ ఫీలింగ్. కానీ నాకు
చేద్దాము, బోర్ కొడుతుంది. వచ్చిన మమ్మీ అమ్మ మా ఇంటికి పోయి వచ్చిన. పుట్టిగానే పోయినా ఏం చేయాలనో తెలియక మళ్ళీ వచ్చిన. కరెక్ట్ అనిపించిందా? కన్నా చల్లగా వచ్చి మా మమ్మీ వాచింగ్ టీవీలో. మా డాడీ ఎక్కడి దాకా అందిండో చూద్దాం. కాకరకాయలు వేసేసిండు ఆల్రెడీ. అట్లా అట్లా మొత్తం వాటికి అవంతా అదేంటిది వాటి మ్యాగ్నెట్ అంతా అట్లా పట్టాలన్నట్టు ఫ్రై చేస్తాను. డాడీ నాకు కొంచెం వేసి ఇస్తావా? మా ఇద్దరు మళ్ళీ ఇద్దరు మందమేనా? నా మందం లేదా? మరి ముందు చెప్పవా నువ్వు? నేను కొంచెమే తింటా గింతే. ఏవా సరిపోదు కదా మాకు. మేము ఎగ్ కర్రీ వండుకున్నాం బాగా. అయితే మొత్తం చేస్తారు. మొత్తం తెస్తాం. ఎందుకు నీకు ఎగ్ కర్రీ కావన్నా? నేను వేసింది అనుకో, నువ్వు మళ్ళా షీ కూర ఎట్లా పాడైందని నవే అని అంటాడు. అందుకే నేను అయ్యా. మా డాడీకి నేను కూర ఎందుకైనా మా డాడీకి తెలుసు. డాడీ నీకు కర్రీ ఎందుకు అయ్యా డాడీ ఏమంటే? నేను వేసినా తినా అట. అబ్బాయి అందరు ఇష్టాలు నిజంగా అంటారు, అదంతా గలీజ్గా అంటుంది అనుకుంటారు. చూపెట్టాలి అంటారు కదా నాకు చెప్పా. నిజం చెప్పాను. నిజం చెప్పు. నిజం అంటే అంటారు నాకు కూరలు అంటారా? రోజుకొక వెరైటీ అండాలి అన్నట్టే. నేను రోజుకొక వెరైటీ అంటాను కానీ ఎక్కువ ఎగ్, చికెన్, గవితో పేరు రాదట. ఎగ్, చికెన్, ఇంకా బెండకాయ, ఇంకా ఇంకేమంటదా నేను టమాటో కర్రీ, ఇంకా మళ్ళీ చికెన్, ఇంకా మళ్ళీ బాయిల్డ్ ఎగ్. మనకు ఇవన్నీ ప్రాసెస్లు ఇవన్నీ నడువాయి అన్నట్టు. జస్ట్ ఇట్లా ప్యాన్ పెట్టినామా, ఉన్నాయని అది లేచినామా, ఆయిల్ పోసినామా, అటు ఇటు సప్ అని తిప్పినామా, కథం గ్యాస్ ఆఫ్ చేసినామా, వేసుకొని తిన్నామా. ఇక అవన్నీ నేను అవన్నీ వాడను, అవన్నీ యూజ్ చేయను. అవన్నిటితో నాకు అబ్బో పెద్ద పని. కాకపోతే బాగుంటాయి కర్రీస్, కానీ మా డాడీకి ఇట్లా అంటాను కదా, ఇంత ప్రాసెస్ చేయను కాబట్టి అట్లా అనిపిస్తుంది. కానీ చాలా బాగా చేస్తాను నేను. అసలు నా కర్రీస్ టేస్ట్ చేస్తే మీరు ఇక్కడ కాదు రెస్టారెంట్లో ఇక్కడ చెఫ్ లాగా పోవాలి మీరు అని చెప్తారు. ఏమంటావు డాడీ? ఒకవేళ నన్ను చెఫ్లకి పంపిస్తే పోవచ్చా నేను? చెఫ్ చెఫ్ చెఫ్లు కాదు డాడీ, చెఫ్ చెఫ్. జాతిరత్నాల్లో కూడా విలువరాట నన్ను వంట చేయడానికి. అలాగంటే నేను మస్తు బెస్ట్ అసలు తెలుసా. జాతిరత్నాలకు కూడా విలువరాట నన్ను. నేను నిజంగా బాగా చేస్తాను. మా డాడీకి అర్థం అవుతలేదు అసలు. మా మమ్మీ అయితే మంచిగా చెప్తుంది కానీ మా మమ్మీ ఇప్పుడు ఎందుకో మంచిగా చెప్తలేదు. అయిపోతుంది మా డాడీ కర్రీ వండడం. ఇందులో టమాటా పేస్ట్ వేసిండు. ఇది ఎట్లున్నదంటే టమాటా కర్రీ లాగా ఉన్నది. ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ అయింది అనుకో, అది వచ్చి అక్కడ ఏమో వేసింది కథం అంతా కూర అంతా దొబ్బిందని అంటాడు మా డాడీగా. కదా డాడీ? సాల్ట్ వేసినావు డాడీ? సాల్ట్ వేసినావు అనుకో మంచిగా ఫ్రై అవుతుంది కర్రీ. కింద అడుగు అంటది. నేను చెప్పినా కొన్ని నేర్చుకోడాలి. నేను నీకే పుట్టినా కానీ నేను చెప్పినా కూడా వినాలి అప్పుడప్పుడు. ఎందుకంటే నేను గర్ల్ కదా, నాకు అన్నీ తెలుస్తాయి వంట గురించి. చూడు మా ఊర్లోనే. మా డాడీ కర్రీ వండేసరికి 12:30 అవుతుంది, 1 అవుతుంది కావచ్చు. నేను వండేసరికి అయితే 10 minutes కూడా పట్టదు. అంత తొందరగా వండేస్తాను నేను. నాన్న నేర్చుకో డాడీ ఫాస్ట్గా, టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయింది అనుకో ఇట్లా మంచిగా రీల్స్ చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు, వచ్చే వరకు వేసుకోవచ్చు. ఇంకా తెలుసా? అట్లా మూత పెట్టద్దు డాడీ, మూత పెడితే అది మెత్తగా అవుతుంది కర్రీ. ఫ్రై చేస్తే నేను మూత పెట్టాను పైన.
అసలు ఏమన్నా ఉన్నదా అసలు 5 స్టార్ హోటలే కదా డాడీ. హోటల్ అట్లా ఉండదట, ఇంట్లోనే బాగుంటుంది నిజానికి. కానీ కొన్ని కర్రీస్ హోటల్లో బాగుంటాయి. ఏమంటావు డాడీ? కొన్ని కర్రీస్ హోటల్లోనే బాగుంటాయి. లైక్ పన్నీర్ బటర్ మసాలా. లక్ష్మి ఏం కావాలి డాడీ? వాట్ యు వాంట్? కుడకపడేస్తారా డాడీ ఎవరన్నా కాకరకాయ కూరలా? ఏడ పర్లేదు. నేను చికెన్ అన్న అయ్యా కుడకపోడి, నువ్వు కాకరకాయలు ఎత్తాను. కాకరకాయలో కుడకపోడి ఎత్తారు ఎవరన్నా? దేవుడా, ఎందుకు డాడీ ఇప్పుడు నాకు పని చెప్తాను నువ్వు? ఏమన్నా అంటే సెల్లు పట్టుకొని తిరుగుతుంది, ఏం పని రాదు, ఏది రాదు అని అంటారు. నేర్చుకోవాలి బిడ్డ, పని రాదంటే ఎట్లా? నేర్చుకొని మంచిగా పని చేసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. ఊకే సెల్లు 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 పట్టద్దు. ఈ కొత్తిమీర గిట్లనేనా గోతే అని అంటాడు. ఇక మళ్ళీ కట్ చేసినాక ఇస్తా కదా అప్పుడు చూడండి, గిట్లనేనా కొత్తిమీర గోతే అని అంటాడు. అందుకే నేను గొయ్య ఇన్వాల్వ్ కాను. కానీ పిలుస్తారు, ఉట్టి ఉన్నదాన్ని విడకుంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా సెల్లు పట్టుకొని తిరుగుతుంది అని అంటారు. లేకుంటే దీనికి సెల్లు ఉట్టిగా కొనిచ్చినామని అంటారు. ఏడ పని లేదు, సెల్లు కొన్నాం, వేస్ట్గా కొన్నాం దీనికి సెల్లు అని అంటాను. ఏం చెయ్యాలి నేను? ఇప్పుడు కొత్తిమీర కట్ చేయకుంటే మళ్ళా సెల్లు గుంజుకుంటావు అని నవ్వొస్తాను ఫేస్లో. ఎందుకో గుంజుకున్నానే, మొన్న ఎందుకో గుంజుకుందా అన్నాడు. మొన్న సెల్లియని కానీ అంటాడు. ఎందుకో దేనికో అన్నావు డాడీ సెల్లియనని. సెల్లిటి ఏదన్నా వేయకుంటే కదా సెల్లిటి నా సెల్లి నాకు ఇయ్యని అంటాడు. ఏమో నేను ఇయ్యపోవడానికి సప్టెక్క పోయిన, మీరుంటే గుంజుకునేటట్టున్నాడు అని. కరెక్ట్ అవుతలేదు ఏంటి? అడిగేసి వీడి తీసే ఇంకా కట్టలు కడిగి అంటే కట్టలు వీడి ముందు ఇందులో పెట్టి వస్తా రాదా లేకపోతే ఓకే. లక్ష్మి లక్ష్మి మా డాడీ మమ్మీ లక్ష్మి అని వెళ్తారు. తెల్ల మూత ఎర్ర డబ్బా కాకరకాయల కుడకపోటి నేను ఫస్ట్ టైం చూస్తాను నిజంగా. అసలు బోర్ కొడుతుందని సెల్ పట్టుకుని వచ్చిన. మా డాడీ కర్రీ కండి కదా, జస్ట్ రీల్ తీసుకుందాం వీడియో తీసుకుందాం అంటే పని చెప్తారు నాకు. కాకరకాయల కలియమ్మకి ఇస్తారా? ఏం డాడీ కలియమ్మకి కూడా ఇచ్చిన. కలియమ్మకి కట్ చేయను డాడీ, మాట్లాడు డిస్టర్బ్ అవుతుంది. కర్రీ కుడకపోడి, కాకరకాయల కుడకపోడి ఎత్తడాట వేసుకొని మనకేమి, మనం చెప్తే తినరా వాళ్ళు, వాళ్ళ పని అది. పెద్దోళ్ళు ఉన్నారే, పిల్లలు ఏదైనా చెప్తే నువ్వు నిన్న పుట్టిందని మొన్న పుట్టిందని నువ్వు మాకు చెప్తాను అంటారు. అందుకే మనం ఏది చెప్పద్దు, చూసుకుంటూ ఉండాలి సపరేట్గా. మళ్ళీ మీదకి వెళ్ళి మీ ముఖాలకు కూరలు కూడా అండొస్తాయి అంతే అంటారు. డాడీ గిజ్జుడు కుడకపోడి వేసినావా? కుడకపోడి వేసిండు, కళ్యామ్మకి ఎత్తాడట, కొత్తిమీర ఎత్తాడట. అది ఏం కూరనో అనుకో, కూరి కాకరకాయ కూర. షేదుగా ఉంటుంది, ఎట్లా నేను షేదే ఉంటుంది. అది నేనైతే కాకరకాయలు ఎత్తాండనే అండి అవతల వాడేస్తా. నాలుగు ఎవరైనా అవతల పడేసేటోళ్ళు ఉన్నారు, నిజంగా అవతల పడేసేటోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, కామెంట్ పెట్టోళ్ళు. గౌన్ల పిల్లనే కాదు, గొల్లల పిల్లని. డాడీ నా రీల్ చూసినావా నువ్వు? నిన్న
నేను ఒక రీల్ చేసిన, నువ్వు చూడలే? అయ్యో నేనే లైక్ కొట్టుకున్నట్టున్నా, అందుకే నీకు రాలే. మా డాడీ కొట్టాడని నేనే కొట్టుకుంటా ఒక్కొక్కసారి మా డాడీ కొడతాడు, ఫీల్ అవుతుంది. నేనే వండుతున్నా కర్రీ. ఎవరు వండుతారు డాడీ? నేనే. ఇంకెంతసేపు అవుతుంది డాడీ? అయిపోయిందా? అది ఫ్రై అయిందా కాకరకాయ? ఏది చూపి. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందమ్మా. ఇంతసేపు ఆ డాడీ వండితే కూర, అది కూడా కాకరకాయ. బిర్యానీ చేసినంత టైం పడుతుంది నిజంగా. బిర్యానీ కూడా ఇంత టైం పడుతుంది నేను చేస్తానైతే. బిర్యానీ ఏమున్నది, ఇంత అన్నమంది పోయింది. బిర్యానీ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేసి అందులో అవన్నీ ఉంటాయి కదా, గరం మసాలా అవి ఉంటాయి చూడు, చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, మరాఠీ మొగ్గ, అనసప్పు, బగారా, గతం. అవి ఆయిల్ ఫ్రై అయినాక ఆనియన్ పచ్చిమిర్చి వేసినాక కొంచెం అల్లం వేసినాక వాటర్ పోసి బియ్యం వేసి కలిపి మూత పెట్టి ఒక 5 minutes ఆగాలి. ఆ 5 minutesలో మనం ఏమైనా రీల్స్ చేసుకోవచ్చు, వీడియో షూట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. 5 minutes తర్వాత పోయి చూసినాం అనుకో కొంచెం వాటర్ దగ్గరికి వస్తుంది అన్నట్టు. మళ్ళీ చిన్నగా ఇట్లా కలిపేసి అంటే ఫాస్ట్గా చెప్పాలన్నట్టు. చిన్న ఫ్లేమ్ పెట్టేసి మళ్ళీ పెట్టి మళ్ళీ మనం ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి ఆ 5 minutesలో మనకి ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ వచ్చి చూసేసరికి అన్నం అయిపోతుంది. ఇంకా అంతే, బగారా రైస్ కదా డాడీ? నాకు అండొచ్చా డాడీ? ఓ డాడీ, నాకు బగారా రైస్ అండొచ్చా? అండొచ్చా? నువ్వే అన్నావు, వీడియో కూడా తీసిన మొన్న ఏమో అన్నావు కదా. సరే కానీ సూ ఫోన్ చేసింది, సూ ఫోన్ చేసింది. ఎటన్నా పోదామా అని అడుగుతా. అరుణాచలం కానీ ఇద్దరిని రేపు చేసినట. నేను ఇంకా అడగాను కూడా అడగలే, సూ ఫోన్ చేసింది అని చెప్పిన గంతే. నిన్ననే వచ్చిందా? అరుణాచలం ఉన్నానా మమ్మీ? అయ్యో ప్రదక్షిణ చేస్తా అంటేనా? అవునా? చూడ్డానికి పోయిన వాళ్ళేనట, అమ్మాయిలేనట. అందుకే పంపారు పేరెంట్స్. ఇట్లాంటి జరిగినప్పుడు ఎందుకు పంపిస్తారు? వాళ్ళని ఎందుకు డేర్ చేస్తారు పంపించడానికి? ఎప్పటి నుంచో పోదాం 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 అనుకుంటున్నా, అస్సలు పంపరు, ఎటు పంపరు. ఏంటి డాడీ? ఇక్కడంటే నేను అన్ని అంటాను డాడీ, హైలైట్ ఉంటుంది. అసలు ఏం పని చేసినా తెలుసా? అసలు అట్లా ఉండద్దు. అది ఇంకా నన్నే అటు నీకు అంటున్నాయో అని. కాకరకాయలు ఫ్రై కావాలి, మూత పెట్టకు డాడీ అంటే మూత పెట్టిండు. మూత పెట్టి అది ఎట్టు ఉడుకుతాయి అనట. అర్థమైందా? ఇప్పటికే వీడియో వీడియో లైవ్. నాకే కర్రీస్ అండత్తి, మా డాడీకి అండరాదు. డాడీ ఇంకా నాకే చికెన్ ఉన్న ఎగ్ అండదట, ఇవ్వండరాదట. ఫస్ట్ గోరాలు ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కర్రీ ఫెయిల్ అవుతుంది అంటే ఫెయిల్ ఏం కాలేదు, అవుతుంది బాగా. కాకపోతే చిన్న ఆనందం ఉంటుంది. సైకో లేకుంటే నా కూరలు మెచ్చారా? నేను అప్పుడే చెప్పినా మమ్మీ, కాకరకాయలు గోలడెత్తాడు మూత పెట్టింది మమ్మీ.
కుక్క ముఖం. డాడీ కాకరకాయలు గట్టున్నాయి ఏం డాడీ అంటే నీకేమో అంటా నువ్వు బాగా చెప్తావా నీకు వెళ్ళిపోతే ఒక్క నువ్వు రాదు కానీ ఏదో తప్పదు అన్నట్టు నాకు వెళ్ళిపోయి తక్కున్నారు. ఏం చేసి అట్లా ఖరాబ్ తింటాం. నాకు మస్తు వండుతుంది తెలుసా. నేను దొండకాయ, బీరకాయ, కాకరకాయ, బెండకాయ ఎక్సలెంట్ ఉంటుంది. హైలైట్ అంట. మా మమ్మీ చెప్పు మమ్మీ. కాకరకాయ మస్తు ఉంటుంది. ఇంకా నాకే అంటారు అంట అప్పటి నుంచి తెలుసా మమ్మీ. మన తర్వాతనే ఎవరైనా ఇక్కడ కర్రీస్ లో. కానీ ఏదో వండితే అయితే అది పనికే రాదు నీకు కూడా. అనిపిస్తుంది మన చికెన్ ఎట్లా తినవే. ఏ రోజు మమ్మీ సాంబార్ కంటే పని తెలుసు. అంటే ఆ రోజు బాగా మంది ఉన్నారు కదా మమ్మీ, అందుకే ఎట్లా వచ్చి. మమ్మీ బెండకాయ ఎట్లా అంటావు మమ్మీ? అనుకుంటే అన్ని మంచిగా అంటుంది. అన్నీ మంచిగా అంట. నేను తెలుసా, మీకు తెలుసు, మా డాడీ తెలియదు. అప్పుడప్పుడు కొన్ని ఫెయిల్ అవుతాయి అట్లా అని అన్నిటినీ అట్లా చేయలేం కదా. ఏమో కొన్నిసార్లు మైండ్ సెట్ని బట్టి కూడా ఉంటుంది అన్నట్టు. వాళ్ళిద్దరు కర్రీ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఓవర్ అయిపోయింది, కాకపోతే కొంచెం తక్కువ ఫ్రై అయింది కాకరకాయ అంతే. బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఉన్న వీడియోస్ పెడతా. ప్లీజ్ ఫాలో. ఓకే బాయ్. డాడీ బాయ్ చెప్పు. అది చేయబట్టి మర్చిపోతాం. ఎవరు చేయవచ్చు డాడీ? ఎక్కడ నేనే డిస్టర్బ్ చేసినట్టు మా డాడీ వచ్చి, అందుకే కూర పేలన్నారు. జరుగు. అడుగాను కూడా గీకడానికి అల్లం వేసినావా ఫస్ట్? కాకరకాయ కూరలు ఎలా పెడతారు ఎవరన్నా? సూపర్ అట్లా అనాలే వీడియోలా. ఓకే బాయ్ డాడీ. బాయ్ చెప్పు డాడీ. లేకుంటే నాకంటే మంచిగా అంటుతానంటాడా? అయిందా? అయిందా? నిజానికి మా డాడీ మస్తు అంటాడు, సూపర్ అంటాడు. వచ్చి నేను డిస్టర్బ్ చేసిన, అందుకే ఆగమైంది కూర. ఆగమేం కాలేదు, బానే ఉంది, కాకపోతే కొంచెం తక్కువ ఫ్రై అయింది. ఓకే టేస్ట్ వీకలే, వేరే లేవు. నాకైతే కూరేసి చెప్పు. బాయ్. సూపర్ ఉన్నది నిజంగానే ఉంది. బోడకాకరకాయ కూరలు వండుతాను. బాగుందా? బాగుంటది మా డాడీ చేస్తే, గానీ నేనే కొంచెం ఫ్రై తక్కువైందని చెప్పిన. ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ ఫ్రై అయితే సూపర్. ఉక్కపోతాను. సరే గాయ్స్ బాయ్. డాడీ బాయ్ చెప్పవా ఇక? మంచిగా ఉందంటే డాడీ మమ్మీ గౌన్ల పోరడే. ఓకే బాయ్.